తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. విద్యార్థుల సంక్షేమం, వారి విద్యాభ్యాసానికి ఆర్థికంగా మరింత భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల పంపిణీ విధానంలో కీలకమైనటువంటి మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్నటువంటి స్కాలర్షిప్ విధానంలో విద్యార్థులు అనేక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ వచ్చారు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కావడంలో తరచుగా అయితే ఆలస్యం జరిగేది. మరి కొన్నిసార్లు నిధులు కళాశాలల ద్వారా అందడం, మరికొన్ని సందర్భాల్లో అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల అయితే విద్యార్థులు సకాలంలో డబ్బులు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. మరి ఈ విధానం ప్రకారం అయితే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇకపైన అయితే నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. దీనిని ప్రత్యక్ష నగదు బదిలీ లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం అని అంటారు. మరి ఈ కొత్త విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం పూర్తిగా అయితే తొలగిపోనున్నట్లు తెలుస్తూ ఉంది. మరి విద్యార్థులకు రావాల్సినటువంటి డబ్బు ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా వారి ఖాతాలో జమ అవుతుంది. దీంతో నిధుల దుర్వినియోగం జరిగే అవకాశాలు కూడా తగ్గుతాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సంక్షేమ శాఖ ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా వ్యవస్థను రూపొందిస్తూ ఉన్నారు. మరి విద్యార్థులు తమకు రావాల్సినటువంటి నిధులను పారదర్శకంగా, వేగంగా పొందే అవకాశం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఈ కొత్త విధానం సక్రమంగా అమలు కావాలంటే విద్యార్థులు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలను తప్పనిసరిగా అయితే పాటించాలి. ముఖ్యంగా ప్రతి విద్యార్థి తన బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబరును తప్పనిసరిగా అయితే అనుసంధానం చేసుకోవాలి. ఇక ఆధార్ లింకు చేయని ఖాతాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే విద్యార్థుల బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉండటం కూడా చాలా ముఖ్యం. చాలామంది విద్యార్థులు ఒకసారి ఖాతా తెరిచిన తర్వాత ఎక్కువ కాలం ఉపయోగించకపోవడం వల్ల కూడా ఆ ఖాతాలు డార్మెంట్గా మారే అవకాశాలు ఉంటాయి. మరి అలాంటి ఖాతాల్లో ప్రభుత్వం పంపే నిధులు జమ కావడంలో ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందుకే విద్యార్థులు తమ బ్యాంకు ఖాతాలను సరైనటువంటి విధంగా అయితే ఉంచుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు చెందినటువంటి పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి కొత్త విధానం వల్ల వారికి నిధులు త్వరగా అందే అవకాశాలు కూడా ఏర్పడ్డది. మరి కాలేజీ ఫీజులు చెల్లించడం, హాస్టల్ మెస్ ఛార్జీలు భరించడం, విద్యార్థులకు సంబంధించినటువంటి ఇతర ఖర్చులు నిర్వహించడం వంటి అంశాల్లో కూడా విద్యార్థులకు ఇది పెద్ద ఊరటనివ్వనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ నిర్ణయం వల్ల అయితే మరింత ప్రయోజనం పొందుతారని చెప్పేసి అయితే భావిస్తూ ఉన్నారు. విద్యార్థులే కాకుండా కళాశాలల యాజమాన్యాలు కూడా ఈ నిర్ణయాన్ని అయితే సమర్థవంతంగా స్వాగతిస్తూ ఉన్నాయి. మరి నిధుల విడుదలలో పారదర్శకత పెరగడంతో పాటు ఫీజుల వసూళ్ల ప్రక్రియ కూడా మరింత సులభతరం అవుతుందని చెప్పేసి వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం, విద్యార్థులు, విద్యా సంస్థలు అనే మూడు వర్గాలకు కూడా ఈ విధానం ప్రయోజనం చేకూర్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం
తెలంగాణ విద్యారంగంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. మరి విద్యార్థులకు సమయానికి ఆర్థిక సహాయం అందడం ద్వారా వారి విద్యాభ్యాసం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు కూడా ఇది దోహదపడనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ నిధులనైతే నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రభుత్వ నిర్ణయం లక్షలాది మంది విద్యార్థులకైతే గొప్ప ఉపశమనాన్ని అయితే అందించనుంది. మరి విద్యార్థులు ఆధార్ లింక్, బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉంచడం వంటి సూచనలు అయితే ఖచ్చితంగా పాటిస్తే ఈ పథకం ద్వారా సకాలంలో అయితే ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ తాజా నిర్ణయం భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన, పారదర్శకమైనటువంటి విద్యా సంక్షేమ వ్యవస్థకు నాంది పలుకుతుందని చెప్పేసి ఆశించవచ్చు.